హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రయాణానికి సంబంధించిన వాక్యాలు ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, ఈ రైలు అన్ని స్టేషన్లో ఆగదు. ఈ రైలు అన్ని స్టేషన్లలో ఆగదు. దిస్ ట్రైన్ విల్ నాట్ హాల్ట్ అట్ ద ఆల్ స్టేషన్స్. దిస్ ట్రైన్ విల్ నాట్ హాల్ట్ అట్ ఆల్ స్టేషన్స్ అంటే ఈ రైలు అన్ని స్టేషన్లలో ఆగదు. నెక్స్ట్ వన్, రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది? రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది? వాట్ టైమ్ డస్ ద ట్రైన్ డిపార్ట్? వాట్ టైమ్ డస్ ద ట్రైన్ డిపార్ట్ అంటే రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది. నెక్స్ట్ వన్, రైలు ఆలస్యంగా వచ్చిందా? రైలు ఆలస్యంగా వచ్చిందా? దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ ద ట్రైన్ లేట్? ఈజ్ ద ట్రైన్ లేట్ అంటే రైలు ఆలస్యంగా వచ్చిందా? నెక్స్ట్ వన్, రైలు 2 గంటలు ఆలస్యమైంది. రైలు 2 గంటలు ఆలస్యమైంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ లేట్ బై 2 hours. ద ట్రైన్ ఈజ్ లేట్ బై 2 hours అంటే రైలు 2 గంటలు ఆలస్యమైంది. నెక్స్ట్ వన్, వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉంది? వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉంది? దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ ద వెయిటింగ్ రూమ్? వేర్ ఈజ్ ద వెయిటింగ్ రూమ్ అంటే వెయిటింగ్ రూమ్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ సెంటెన్స్, వెయిటింగ్ రూమ్కి వెళ్దాం పదా. వెయిటింగ్ రూమ్కి వెళ్దాం పదా. దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టు ద వెయిటింగ్ రూమ్. లెట్స్ గో టు ద వెయిటింగ్ రూమ్ అంటే వెయిటింగ్ రూమ్కి వెళ్దాం పదా. నెక్స్ట్ సెంటెన్స్, రైలు సమయానికి వస్తుందా? రైలు సమయానికి వస్తుందా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో విల్ ద ట్రైన్ అరైవ్ ఆన్ టైమ్? విల్ ద ట్రైన్ అరైవ్ ఆన్ టైమ్ అంటే రైలు సమయానికి వస్తుందా. నెక్స్ట్ సెంటెన్స్, రైలు ఎప్పుడు వస్తుంది? రైలు ఎప్పుడు వస్తుంది? దీన్ని ఇంగ్లీష్లో వెన్ విల్ ద ట్రైన్ అరైవ్? వెన్ విల్ ద ట్రైన్ అరైవ్ రైలు ఎప్పుడు వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, రైలు రాబోతుంది. రైలు రాబోతుంది. దీని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు అరైవ్. ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు అరైవ్ అంటే రైలు రాబోతుంది. రైలు వచ్చేసింది. రైలు వచ్చేసింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ అంటే రైలు వచ్చేసింది. నెక్స్ట్ సెంటెన్స్, రైలు ఎక్కండి. రైలు ఎక్కండి. గెట్ ఆన్ ద ట్రైన్. గెట్ ఆన్ ద ట్రైన్ అంటే రైలు ఎక్కండి. నెక్స్ట్ సెంటెన్స్, సామాను లోపల పెట్టు. సామాను లోపల పెట్టు. దీన్ని ఇంగ్లీష్లో కీప్ ద లగేజ్ ఇన్సైడ్. కీప్ ద లగేజ్ ఇన్సైడ్ అంటే సామాను లోపల పెట్టు. నెక్స్ట్ సెంటెన్స్, సామాను సీటు కింద పెట్టు. సామాను సీటు కింద పెట్టు. దీన్ని ఇంగ్లీష్లో కీప్ ద లగేజ్ అండర్ ద సీట్. కీప్ ద లగేజ్ అండర్ ద సీట్ అంటే సామాను సీటు కింద పెట్టు. నెక్స్ట్ సెంటెన్స్, మీరు నా సీటులో కూర్చున్నారు. మీరు నా సీటులో కూర్చున్నారు. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్. యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్ అంటే మీరు నా సీట్లో కూర్చున్నారు అని. నెక్స్ట్ సెంటెన్స్, నాకు రైలు ప్రయాణం అంటే ఇష్టం. నాకు రైలు ప్రయాణం అంటే ఇష్టం.
దీని ఇంగ్లీష్లో ఐ లైక్ టు ట్రావెల్ బై ట్రైన్. ఐ లైక్ టు ట్రావెల్ బై ట్రైన్. నాకు రైలు ప్రయాణం అంటే ఇష్టం. నెక్స్ట్ సెంటెన్స్, రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్? వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ సెంటెన్స్, నేను రేపటికి రిజర్వేషన్ చేసుకున్నాను. నేను రేపటికి రిజర్వేషన్ చేసుకున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ మేడ్ ఏ రిజర్వేషన్ ఫర్ టుమారో. ఐ హ్యావ్ మేడ్ ఏ రిజర్వేషన్ ఫర్ టుమారో అంటే నేను రేపటికి రిజర్వేషన్ చేసుకున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్, నా రైలు రేపు ఉదయం 8 గంటలకు. నా రైలు రేపు ఉదయం 8 గంటలకు. దీని ఇంగ్లీష్లో మై ట్రైన్ ఈజ్ ఎట్ 8 AM టుమారో. మై ట్రైన్ ఈజ్ ఎట్ 8 AM టుమారో అంటే నా రైలు రేపు ఉదయం 8 గంటలకు. నెక్స్ట్ సెంటెన్స్, విచారణ కౌంటర్ ఎక్కడ ఉంది? విచారణ కౌంటర్ ఎక్కడ ఉంది? దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ ద ఎంక్వైరీ కౌంటర్? వేర్ ఈజ్ ద ఎంక్వైరీ కౌంటర్ అంటే విచారణ కౌంటర్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ సెంటెన్స్, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకో. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకో. దీన్ని ఇంగ్లీష్లో టేక్ ద ప్లాట్ఫామ్ టికెట్. టేక్ ద ప్లాట్ఫామ్ టికెట్ అంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకో. నెక్స్ట్ సెంటెన్స్, మీ బర్త్ ధృవీకరించబడిందా? మీ బర్త్ ధృవీకరించబడిందా? దీని ఇంగ్లీష్లో ఈజ్ యువర్ బర్త్ కన్ఫర్మ్డ్? ఈజ్ యువర్ బర్త్ కన్ఫర్మ్డ్ అంటే మీ బెర్త్ ధృవీకరించబడిందా? నెక్స్ట్ సెంటెన్స్, టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది? టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద టికెట్ కౌంటర్? వేర్ ఈజ్ ద టికెట్ కౌంటర్ అంటే టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ సెంటెన్స్, వైజాగ్కి టికెట్ ధర ఎంత? వైజాగ్కి టికెట్ ధర ఎంత? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ద ఫేర్ ఫర్ వైజాగ్? వాట్ ఈజ్ ద ఫేర్ ఫర్ వైజాగ్ అంటే వైజాగ్కి టికెట్ ధర ఎంత అని. నెక్స్ట్ సెంటెన్స్, రైలు ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది? రైలు ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది? దీన్ని ఇంగ్లీష్లో ఎట్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ద ట్రైన్ అరైవ్? ఎట్ విచ్ ప్లాట్ఫామ్ విల్ ద ట్రైన్ అరైవ్? నెక్స్ట్ సెంటెన్స్, రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 2 వద్ద నిలిపి ఉంది. రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 2 వద్ద నిలిపి ఉంది. దీని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ద ట్రైన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంటే రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 2 వద్ద నిలిపి ఉంది. నెక్స్ట్ సెంటెన్స్, మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి. దీని ఇంగ్లీష్లో వి షుడ్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 2. వి షుడ్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంటే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి. నెక్స్ట్ సెంటెన్స్, రైలు 10 గంటలకు రావాల్సి ఉంది. రైలు 10 గంటలకు రావాల్సి ఉంది. దీని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ డ్యూ టు ఎట్ 10 o'clock. ద ట్రైన్ ఈజ్ డ్యూ టు ఎట్ 10 o'clock అంటే రైలు 10 గంటలకు రావాల్సి ఉంది అని అర్థం. ఇలాంటి ఇంగ్లీష్ పదాలు మరికొన్ని నేర్చుకోవాలంటే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.